సుమతి మొత్తం మీద చంద్రబాబు భళ అనిపించారు, మా బాబు బంగారం అనిపించారు, స్ఫూర్తిని నింపారు. నిజమే, జూదానికి బానిసైన తాడిపత్రి వాసి రామసుబ్బారెడ్డి ఆస్తులను పోగొట్టుకున్నాడు. అదే అసహనంతో భార్య, 2 కూతుళ్లను చంపేశాడు. ఒక్కరోజు పారిపోయినా చివరకు తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో మర్డర్ల సమయంలో అక్కడ లేని మరో కుమార్తె లక్ష్మీ ప్రసన్న అనాథగా మారిపోయింది. జిల్లాలోని ముక్తాపురంలో జరిగిన సభకు రామసుబ్బారెడ్డి కుమార్తెను తీసుకొచ్చారు ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి. ఆమె పరిస్థితిని వివరించారు. అంతా విన్న చంద్రబాబు కొందరు అప్పుల పాలై ఉన్మాదుల్లా మారుతున్నారని లక్ష్మీ ప్రసన్న తండ్రి ఉదంతాన్ని ప్రస్తావించారు. తల్లి, తండ్రులు, తోబుట్టువులను కోల్పోయి అనాథగా మారిన ఆ అమ్మాయిని అన్ని విధాలా ఆదుకుంటారని సభాముఖంగా సీఎం ప్రకటించారు. ఆర్థికంగా ఆదుకోవడమే కాదు, గైడెన్స్ కూడా ఇస్తానని హామీ ఇచ్చారు. ఈరోజు సీఎం ఇంత భరోసా, స్ఫూర్తి లేకపోయి ఉంటే తాను కూడా ఆత్మహత్య చేసుకునేదానన్న ప్రసన్న మాట అక్కడున్న అందరినీ కదిలించింది. లక్ష్మీ ప్రసన్న విషయంలో చంద్రబాబు ఓదార్చిన తీరు, ఆ తర్వాత ఇచ్చిన భరోసా ప్రతి ఒక్కరిని కదిలించింది, కన్నీరు పెట్టేలా చేసింది. మా అమ్మ, మా నాన్న వాళ్ళు అందరు చనిపోయారని తెలిసినప్పుడు నేనుండి మాత్రం ఏం చేయాలి, నేను కూడా అలాగే వాళ్ళతో పాటు వెళ్ళిపోదామని అనుకున్నాను. మన సీఎం గారు, ఎమ్మెల్యే గారు, రాజ్కుమార్ మేడం గారు, మా రిలేటివ్స్ ఇచ్చిన ధైర్యంతో మా అమ్మ నన్ను ఏ పొజిషన్లో చూడాలనుకుంటుందో నేను ఆ పొజిషన్కి చేరాలని కోరుకుంటున్నాను. మా అమ్మ నన్ను ఐఐఎమ్స్లో మేనేజ్మెంట్ కోర్స్ చేయాలని కోరుకుంది. నేను అది సాధించాలి. వాళ్ళ లేని లోటు నేను తీరుస్తాను. నీకు ఏ అవసరం ఉన్నా నా మీద ఆధారపడు, అన్ని విధాలు నేను సహాయం చేస్తాను. ధైర్యంగా ఉండు, ఏమాత్రం ఆధారపడద్దు, ధైర్యంగా ఉండు. నువ్వు అనుకున్న లక్ష్యం సాధించు. ఓకే ఓకే, నాకు అప్పుడు కలుస్తూ ఉంటాను. ఇమీడియట్గా బ్యాంకులో వేస్తాను. లక్ష్మీ ప్రసన్న విషయంపై చంద్రబాబు టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడారు. లక్ష్మీ ప్రసన్న విషయంలో జరిగిన పరిణామాలు, ఇకపై ఆమె భవిష్యత్తుపై చంద్రబాబు ఏమంటున్నారో మా ప్రతినిధి లక్ష్మీకాంత్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన తాడిపత్రి రామసుబ్బారెడ్డి కుటుంబం హత్య వ్యవహారం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఎవరైతే హత్యకు గురి గావించబడ్డారో సులోచనతో పాటు మరో 2 ఆడబిడ్డలు, ఆ కుటుంబానికి మొత్తం కూడా అండగా నిలుస్తానని లక్ష్మీ ప్రసన్నతో భరోసా ఇచ్చారు. ప్రస్తుతం ఆ కుటుంబానికి ఎలాంటి భరోసా ఇస్తున్నారు, దానికి సంబంధించి ఎలా స్పందిస్తారో మనతో మాట్లాడడానికి చంద్రబాబు నాయుడు, సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, మీరు చెప్పండి, ఈరోజు ఆ అమ్మాయికి మొత్తం కూడా తండ్రి బాధ్యత తీసుకుంటామంటున్నారు. ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు, ఏ విధంగా చేయాలి? ఒక బాధాకరమైన సంఘటన. ఒక మతి స్థిమితం కోల్పోయిన తండ్రి ఒక రాక్షసత్వంతో కట్టుకున్న భార్యని, 2 పిల్లల్ని హతమార్చాడు. చంపిన విధానం కూడా చాలా ఘోరంగా ఉంది, క్రూరంగా ఉంది. ఊహించని సంఘటన అది. సంఘటన తలుచుకుంటేనే మనసు చాలా చలించిపోతుంది. ఈ సంఘటన చూసిన తర్వాత ఈ అమ్మాయిని కూడా రమ్మని చెప్పి లక్ష్మీ ప్రసన్న కోరాడు. ఈ అమ్మాయి రాలేకపోయింది. వచ్చుంటే ఈ అమ్మాయి కూడా ఏమయ్యో తెలియదు, ఈ అమ్మాయిని కూడా చంపేసేవాడు. దాన్ని బట్టి చూస్తే అతను డిసైడ్ చేసుకున్నాడు, అందరినీ చంపేసి అతను కూడా చనిపోవాలని. కానీ ముందు చంపాలనుకున్నాడు. తర్వాత అతను కూడా ఇంక విధి లేని పరిస్థితి, అతను కూడా చనిపోయే పరిస్థితి వచ్చాడు. ఒక మనిషి యొక్క ఆలోచన ఏ విధంగా పరిణామాలకు దారితీస్తుందో ఒక ఉదాహరణ ఇది. నేను అందుకే ఆ అమ్మాయిని చూసిన తర్వాత నేను ఒక ధైర్యం ఇచ్చాను, ఒక భరోసా ఇచ్చాను. తల్లి, తండ్రి 2 పోయారు, తోబుట్టులు పోగొట్టుకున్నావు, నువ్వు అధైర్యపడద్దు. నువ్వు ఒక ఎగ్జాంపుల్గా సమాజానికి ఉండాలి, ధైర్యంగా నిలదొక్కోవాలి, ధైర్యంగా పోరాడి నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధించుకుని ముందుకు పోవాలని చెప్పాను. అందుకే ఒక 20 లక్షల రూపాయల అమ్మాయి పేరుతో డిపాజిట్ చేస్తున్నాం. కలెక్టర్కి, ఎమ్మెల్యేకి చెప్పాను. వాళ్ళకి ఏవైతే అప్పులు వాళ్ళు ఉన్నారో అవి కూడా సెటిల్ చేయమన్నాను. చేసి ఏ విధంగా చేయాలో అవన్నీ చేసి మళ్ళీ ఈ అమ్మాయికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎవరి వల్ల
ఎలాంటి మళ్ళీ కొంతమంది కావాలని ఇప్పుడు లేనిపోని సమస్యలు క్రియేట్ చేసిన అవి లేకుండా చేసి ఆ అమ్మాయిని నర్చర్ చేస్తాను, మానిటర్ చేస్తాను. మానిటర్ చేసి ఆ అమ్మాయి అనుకున్న ఆశయాలు నెరవేర్చడానికి పూర్తిగా దోహదం. చంద్రబాబు నాయుడు గారిని కలవకపోయింటే ఖచ్చితంగా నేను కానీ ఈ భూమి మీద ఉండేదాన్ని కాదు, ఆత్మహత్య చేసుకుంటుండి డిసైడ్ అయినా అని చెప్పిన. కేవలం మీరు ఇచ్చిన భరోసాతోనే ఈరోజు ప్రాణాలతో ఉన్నాను స్టేజ్ మీద అందరి ముందర చెప్పితే నేపథ్యంలో మీతో పాటు అందరూ కూడా కంట తడి పెట్టిన పరిస్థితి. ఈ సంఘటన మీరు ఎప్పుడు కూడా చవిచున్న పరిస్థితి స్టేజ్ మీద కనిపించింది. కొన్ని సమాజంలో కొన్ని సంఘటనలు చూసినప్పుడు మానవత్వం ఉండే ప్రతి ఒక్క వ్యక్తి చెల్లించిపోతారు. అలాంటి సంఘటనే నా జీవితంలో ఈరోజు జరిగింది. ఆ అమ్మాయి చెప్పిన విధానం, ఆ అమ్మాయి పడినటువంటి మానసిక ఆవేదన, కాన్ఫ్లిక్ట్, తల్లి చెల్లెళ్ళు, అదే సమయంలో తండ్రి కిరాతకంగా చేసి క్షమించడానికి నేరం చేసి మళ్ళా అతను కూడా పాయిజన్ తీసుకొని చనిపోవడం. ఎంత మానసిక ఘర్షణ అంటే ఇప్పుడు ఆ అమ్మాయికి తండ్రిని చూడాలనా లేదా? ఒకవేళ నేను చూస్తే ఏమనుకుంటుంది సమాజం, చూడకపోతే ఏమనుకుంటుంది? అందుకే నేను నిర్ణయించుకుంది తండ్రిని కూడా నేను చూస్తాను, చూసి ఎందుకు చంపావు అని అడిగి ఇలాంటి సంఘటన వేరే వాళ్ళకి ఎవరికి జరగకుండా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తాను. ఈ సంఘటనలో ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి. స్పందించడమే కాకుండా మీరు ఇది ఒక లెసన్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నేర్చుకుని ప్రతి ఒక్కరు కూడా మనుషులుగా బతకాలి, మానవత్వంతో ఉండాలని మనస్ఫూర్తి కోరుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సీఎం గారు. సో మొత్తం మీద ఈ ఇన్సిడెంట్ పైన తీవ్ర మనస్తాపం చెంది చలించిపోయినటువంటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బహిరంగ సభలోనే తన అంటే బాధితురాలిగా మిగిలిపోయినటువంటి లక్ష్మీ ప్రసన్నను తన చెంత చేర్చుకొని మొత్తం బాధ్యతలు కూడా తను ఒక తండ్రిలాగా బాధ్యత తీసుకుంటానని భరోసా ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఆ కుటుంబానికి 20 లక్షలు ఇవ్వడమే కాకుండా ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా చూసి నేర్చుకోవాలా, మనుషుల్లా బతకాలా, ఒక గుణపాఠంగా అందరూ కూడా తీసుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు ఏపీ సీఎం. కెమెరా పర్సన్ వివిజయ్తో లక్ష్మీకాంత్, TV9 రాప్తాడు. నిజంగా దీప్తి ఎంత పెద్ద కష్టాన్ని కూడా దిగమింగుకొని ఆ అమ్మాయి తల్లి ఆశయాన్ని కోసం నిలబడతానంటే నిజంగా అభినందించదగ్గ విషయం కదా. ఖచ్చితంగా దీప్తి, సాధారణంగా ఒక వివాదానికి సంబంధించి కోర్టు తీర్పు వస్తే ఒక వర్గానే హ్యాపీగా ఉంటుంది కదా. కానీ సదావర్తి భూముల విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పుతో అటు టీడీపీ ఇటు వైసీపీ రెండు హ్యాపీనే అంటున్నాయి. అయితే తర్వాత జరగబోయే యాక్షన్ పై ఇప్పుడు రియాక్షన్ మొదలు కావడం చూస్తుంటే ఆ రెండు పార్టీల మధ్య కాదేది వివాదానికి అనర్హం అనిపిస్తోంది. తమిళనాడులో సదావర్తి భూములను ఏపీ ప్రభుత్వం గతంలో వేలం వేసింది. 22,000 కోట్లకు ఆక్షన్లో అమ్మేసింది. అయితే 1,200 కోట్ల విలువైన భూములను కేవలం 22 కోట్లకే అమ్మడం ఏంటని వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో పిలివేశారు. దీనిపై హియర్ పూర్తయ్యాక కోర్టు ఎమ్మెల్యే ఆర్కేకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. మరో 5 కోట్లు అదనంగా చెల్లించి ఆ భూములను ఆయన గాని ఆయన సూచన మేరకు ఎవరైనా వ్యక్తులు గాని కొనుక్కోవాలని తీర్పు చెప్పింది. ఆ తీర్పును రెండు పార్టీలు స్వాగతిస్తున్నట్టు చెప్తున్నా దానిపైన రాజకీయం రాజుకుంది. ఆ భూములను ఆర్కే మాత్రమే కొనుగోలు చేయాలని బినామీలతో కొనుగోలు చేయిస్తే ఐటీకి ఫిర్యాదు చేస్తామంటున్నారు లోకేష్. రామకృష్ణ మాత్రం గతంలో కొనుగోలు చేసిన వాళ్లు టీడీపీ నేతలైతే వైట్, తాము కొనుగోలు చేస్తే బ్లాకా అంటున్నారు. మరోవైపు ఈ భూములతో లోకేష్ కు చంద్రబాబుకు లింకు పెట్టి తప్పు చేసిన వైసీపీ ఇప్పుడు బహిరంగ క్షమాపణ చెప్పాలంటున్నారు బోండా ఉమా. సదావర్తి భూములపై ఆ ముగ్గురు మాటలు ఇప్పుడు చూద్దాం. ప్రజల ముందు డ్రామాలు ఆడేదానికి చేస్తున్నారు. వాళ్ళపైన ఇప్పుడు బాధ్యత ఉంది. రామకృష్ణారెడ్డి గారి పైన బాధ్యత ఉంది. ఆయన కొనాలా. మళ్ళీ ఆయన ఏదో బినామీలు పెట్టి కొనిస్తే మేము ఒప్పుకోం. ఆయన కొంటా అన్నారు, కొని తీరాలా. 2 వారాలు గడువు ఇచ్చింది, ఆయన కొని తీరాలా. మళ్ళీ కోర్టుకి ఎందుకు వెళ్ళారండి? ఆయన తీసుకురామనండి. మళ్ళీ ఆయన బినామీలు తీసుకొస్తే మేము ఐటీకి కంప్లైంట్ చేస్తాం. ఆయన ఏమన్నారు, నా దగ్గర ఇంత క్యాష్ చెక్ లేదాడు, వైట్ లేదన్నాడు. వైట్ వాడాడు, వైట్ లేదు అంటే నల్లధనం ఉన్నట్ట. సమాధానం చెప్పాలి. ఇవన్నీ చెప్పి కోర్టు మేము కూడా సీరియస్గా తీసుకుంటాం. 100కి 100% 2 రూపాయలు ఎక్కువ ఇచ్చాను తప్పనిసరి వాళ్ళకి ఇస్తాం. మాకు ఎలాంటి సమస్య లేదు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఆఫరే కదా ఇది. వాళ్ళ అవసరం కోర్టు వరకు వెళ్ళారు. అదేదో తీసుకొస్తే 2 వారాలు కదా 4 వారాలు ఇచ్చేవాళ్ళం. మేము ఇచ్చి కొనమని ఉండేవాళ్ళం, కొనలేదు. ఇప్పుడు వచ్చి కొనమనండి, నో ప్రాబ్లం.
లోకేష్ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతారు మేము చూస్తాము, ఐటీ దాడులు జరుగుతాయని బెదిరిస్తూ ఉన్నారు. లోకేష్ మాటలకు భయపడేవాడు ఎవడూ లేడు ఇక్కడ. చంద్రబాబుని లెక్క చేయట్లా, అవినీతి చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడిని ప్రజాపక్షంలో నిలబెడతా ఉన్నాం మేము. లోకేష్ని లెక్క చేసే క్వశ్చనే లేదు, ప్రశ్నే లేదు. అయితే ధర్మంగానే న్యాయంగానే తీసుకొస్తాం ఆ డబ్బులు, చెక్ చేసుకోండి ఎక్కడి నుంచి వస్తాయి అనేది. నేను నా ప్రశ్న ఇదే, మీరు 22 కోట్ల రూపాయలు ఇప్పటికే కట్టించుకున్నారు, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడిగారా? అవి బ్లాక్ మనీ వైట్ మనీ అని చెప్పి నిలదీశారా మీరు? అంటే మీరు కడితేనే వైట్ మనీ, మేము కడితే బ్లాక్ మనీ. వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని నారా లోకేష్ కొట్టేశాడు. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. నారా లోకేష్ బినామీనే అక్కడ కొన్నటువంటి వాళ్ళు అని చెప్పి ఆరోపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇచ్చినటువంటి కోర్టు తీర్పుకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. మేము అడుగుతా ఉన్నాం, నువ్వేసావు కోర్టులో, నీ కోర్టులోకి నువ్వేసిన అప్పీల్ మీదే బిల్ మీదే కోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు అది ఎవరు బినామీలుగా ఉన్నారో, ఎవరు అసలైన వాళ్ళకు ఉన్నారో కోర్టే తేల్చింది. కాబట్టి నువ్వు క్షమాపణ చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిరంగ క్షమాపణ మా లోకేష్ గారికి చెప్పాలి, ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. సుమతి, ఇంతకీ అక్కడ రాజకీయ సన్యాసం ఎవరు తీసుకుంటారంటావు? నోటిఫికేషన్ రానివ్వు. కానీ అప్పటిదాకా అక్కడ ఎవరు వెయిట్ చేయట్లేదు కదా. కరెక్టే. నంద్యాల నోటిఫికేషన్ రాకుండానే నోటి మాటలతో యుద్ధం మొదలుపెట్టాయి భూమా శిల్ప వర్గాలు. ఓడిపోతే రాజకీయాలు వదిలేస్తానన్న శిల్ప సవాల్పై అఖిలప్రియ కూడా సై అన్నారు. కాకపోతే గతంలో సన్యాసం మాటేమైందని తిరిగి ప్రశ్నించారు. దానికి మళ్ళీ కౌంటర్ ఇచ్చారు శిల్ప. నంద్యాల రాజకీయ చదరంగం ఎత్తులు పై ఎత్తులతో సాగుతోంది. నోటిఫికేషన్ రాలేదు కానీ ప్రత్యర్థుల ప్రకటన మాత్రం అయిపోయింది. టీడీపీ నుంచి భూమా వర్గీయుడు బ్రహ్మానందరెడ్డి, వైసీపీ నుంచి శిల్పా మోహన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. లోకల్ లీడరేమో ఒకరోజు వైసీపీలో, ఒకరోజు టీడీపీలో చేరుతూ రాజకీయాన్ని మరింత రక్తి కట్టిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అసలు గెలిచేదెవరన్న ప్రశ్న ఉత్కంఠంగా మారింది. అయితే తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని శిల్పా మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. ఆ సవాల్ను స్వీకరించిన భూమా అఖిలప్రియ సై అన్నారు. కానీ గతంలో కూడా ఆయన ఇదే సవాల్ చేసి నిలబెట్టుకోలేదంటూ సెటైర్ వేశారు. దానికి స్పందించిన శిల్పా మోహన్ రెడ్డి అసలు ఫెయిల్ అయింది అప్పట్లో భూమా నాగిరెడ్డి అంటూ అఖిలప్రియపై విమర్శలు చేశారు. నంద్యాల రాజకీయంలో హీట్ ఎక్కిస్తున్న ఇద్దరి నేతల మధ్య మాటల యుద్ధం ఇప్పుడు చూద్దాం. ఒకవేళ మీరు ఓడిపోతే ఎమ్మెల్యే పదవికి, మంత్రి పదవికి రాజీనామా చేస్తామని ఛాలెంజ్ విసిరితే నేను శాశ్వతంగా ఓడిపోతే రాజకీయాల నుంచి కూడా మానుకుంటానని చెప్పి మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి మీరు తొందరపాటుతో మాట్లాడుతున్నారో, లేకపోతే ఆలోచించి మాట్లాడుతున్నారో, లేదంటే మీ వాళ్ళని కాపాడుకోవడానికి, ధైర్యాన్ని ఇవ్వడానికి మాట్లాడుతున్నారో మాకు తెలియదు. కానీ మీరు నిజంగా అదే ఛాలెంజ్ని మరి కంటిన్యూ చేద్దామంటే నేను నా ఛాలెంజ్ని కూడా మరి తప్పకుండా భవిష్యత్తులో నేను ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాలు మానుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. గతంలో ఆయన చెప్పిన మాట గురించి ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. 2014 రోజు అప్పుడు భూమా నాగిరెడ్డి గారి మీద నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి ఆ రోజు శిల్పా మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి ఫస్ట్ ఆయన దానికి సమాధానం చెప్పి దాని తర్వాత నేను ఆయనకు అప్పుడు ఆ సమాధానం బట్టి నేను కూడా సవాల్ వదిలేయడం జరుగుతుంది. నేను ఆ రోజు సవాలు విసిరింది వాస్తవము. భూమా నాగిరెడ్డి మీద నేను ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాలు మానుకుంటానని చెప్పిన మాట వాస్తవం. కానీ భూమా నాగిరెడ్డి గారు ముందుకు రాలా, స్వీకరించాలా. నా సవాల్ను ఎదురు తిరిగి నేను కూడా నిలబడతాను, నేను కూడా ఓడిపోతే రాజకీయాల నుంచి మానుకుంటానని సవాలు భూమా నాగిరెడ్డి గారు సవాలు విసరలా. వెనక్కి పోయినారు భయపడి ఓడిపోతామని. విసిరిన సవాల్ను ఈ రోజున స్వీకరిస్తా ఉన్నాం. మీరు విసిరిన సవాల్ను దానికి కట్టుబడి ఉంటానని చెప్తున్నా. ఆ రోజు నేను సవాలు విసిరితే మీరు ఎవరు స్వీకరించాలా? స్వీకరించడానికి భయపడ్డారు. శోభానాయుడు గారు చనిపోయారు కాబట్టి మీరు గెలవగలిగినారు, కానీ లేకుండా గెలిచే పరిస్థితి సత్తా లేదు మీకు. దీప్తి, ఇంతకీ ఆ ముగ్గురిలో టీపీసీసీ పదవి ఎవరిని వరుస్తుందంటావు? అదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకరిదేమో హోదా కాపాడుకునే యత్నం, మరొకరిది ఆ హోదాని కొల్లగొట్టాలనే లక్ష్యం, ఇంకొకరైతే నేనైతేనా ఇరగదీసేస్తా అనే తత్వం. టోటల్గా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం పోటాపోటీ ప్రయత్నాలైతే జరుగుతున్నాయి. మరి ఆ ముగ్గురిలో పీఠం వరించేది ఎవరిని, రాబోయే రోజుల్లో పార్టీని నడిపించేది ఎవరు? తెలంగాణ కాంగ్రెస్ ఇప్పుడు ఒక విచిత్ర పరిస్థితిలో ఉంది. ఓవైపు టీఆర్ఎస్ పై పోరాటం చేస్తూనే ఉండాలి, మరోవైపు ప్రజల్లోకి కాంగ్రెస్ ను తీసుకెళ్లి అధికారం చేజిక్కించుకోవాలి. అయితే ఇదంతా ఎవరు చేయాలి? డైరెక్షన్ ఎవరివ్వాలి?
ప్రస్తుతానికి అంతా పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తున్నారు. కానీ త్వరలో నాయకత్వ మార్పులు జరగబోతున్నాయి. అందుకే నాయకులు సైతం అధ్యక్ష హోదా కోసం పోటీ పడుతున్నారు. ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. మొన్నటికి మొన్న సంగారెడ్డిలో రాహుల్ సభను విజయవంతం చేయడం, అంతకుముందు ఖమ్మం మిర్చి రైతుల సమస్యలపై పోరాడడం, మియాపూర్ భూముల వ్యవహారంపై గవర్నర్కు కంప్లైంట్ ఇవ్వడం, ఇలా వరుసగా ఆయన ప్రయత్నాలేవో ఆయన చేస్తున్నారు. ఎన్నికలకు మరో 2 ఏళ్లు సమయం ఉండడంతో ఇప్పుడు టీపీసీసీ పదవి వదులుకోవడం ఇష్టం లేని ఆయన దాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఎన్నికల నాటికి పార్టీని జనాల్లోకి తీసుకెళ్తామన్న ధీమా చూపిస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి టీఆర్ఎస్ పై ఎక్కుపెట్టిన బాణంలా దూసుకుపోతున్నా ఆయనకు ప్రత్యర్థిగా కనిపిస్తున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాస్త లోతుగా చెప్పాలంటే ఉత్తమ్ సారథ్యంలో పనిచేయడం కోమటిరెడ్డికి ఏమాత్రం ఇష్టం లేదన్న విషయం గతంలోనే చాలాసార్లు ఆయన వ్యాఖ్యల ద్వారా వినిపించింది. తాము తెలంగాణ కోసం త్యాగం చేస్తే లాబియింగ్తో పదవులు పొందారని ఉత్తమ్పై అనేకసార్లు ఘాటుగానే వ్యాఖ్యానించారు కోమటిరెడ్డి. వీరిద్దరి మధ్య రాజీ ప్రయత్నాలు లేకపోవడంతో నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు పడే పరిస్థితి ఉందంటున్నారు లోకల్ లీడర్లు. అయితే ఇప్పుడు ఉత్తమ్కు పోటీగా పీసీసీ కోసం కోమటిరెడ్డి కూడా పోరాడుతున్నట్టు కనిపిస్తోంది. ఉత్తమ్ ప్రధాన అంశాలపైన జనాల్లోకి వస్తే కోమటిరెడ్డి మాత్రం నల్గొండలోని విషయాలపైన కూడా ప్రజల్లోకి వెళ్తున్నారు. టీఆర్ఎస్ ను నిలదీస్తూ మార్కులు కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. టీపీసీసీ కూడా చేతిలోకొస్తే టీఆర్ఎస్ పై మరింత తడాకా చూపిస్తారనే ధైర్యంతో ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం, నువ్వు ఇంట్లో కూర్చొని బయటికి వెళ్ళేవా ఒకసారి. బయట సమస్యలు తిరుగుతుంటే, గ్రామాలలో తిరుగుతుంటే సమస్యలు తెలుస్తాయి. పొద్దున్న లేస్తే నీకు ఒకటే డ్యూటీ ఏంటంటే వారానికి 4 సార్లు గవర్నర్ గారిని కలవడం ఓ డ్యూటీగా పెట్టుకున్నావు. నువ్వు తెలంగాణ ప్రజలని తమాషా చేసుకుంటూ నీ జాగీర్లాగా భావించుకుంటూ ఈరోజు ఇంటికే పరిమితం అవుతున్నావు. కనీసం నల్గొండ జిల్లా ప్రజలు ఇలా మంచినీళ్ళు రాని పరిస్థితి దగ్గరికి వచ్చి కూడా కనీసం దీని మీద స్పందించకపోవడం బాధాకరం. ఒక వారం రోజులలో నింపకపోతే మాత్రం సెక్రటరియట్ ముట్టడి కార్యక్రమం నల్గొండ జిల్లాకి వెళ్ళి లక్షలాది మంది ప్రజలతోని సెక్రటరియట్ ముట్టడి కార్యక్రమం చేయబోతున్నాం. తర్వాత దాన్ని జరగబోయే బాధ్యత కూడా ప్రభుత్వం వహించాలని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. ఆవేశంతో కనిపించే ఈ ఇద్దరి నేతలతో పాటు ఆలోచన, అనుభవాన్ని జోడిస్తానంటున్నారు జానారెడ్డి. ప్రస్తుతం సీఎల్పీ లీడర్ గా ఉన్న ఆయన తనకు టీపీసీసీ పదవిస్తే పార్టీని పూర్తి స్థాయిలో పట్టాలెక్కిస్తారని చెప్తున్నారు. అయితే జానారెడ్డి మాటల్లో టీఆర్ఎస్ పై విమర్శలు పూర్తి స్థాయిలో రాకపోవడం, చేసే ఆరోపణలు, విమర్శలు కూడా ప్రజల్లోకి వెళ్లేవిగా లేకపోవడం ఆయనకు కొంత మైనస్ అంటున్నారు పార్టీలోని ఇతర నాయకులు. టోటల్ గా టీపీసీసీ బరిలో 3 నేతలుంటే ఆ 3 కూడా నల్గొండ జిల్లాకు చెందిన వాళ్లే కావడం గమనించాల్సిన విషయం. మరి పార్టీ అధిష్టానం పీఠం ఎవరికి కట్టబెడుతుందో మాత్రం సీల్డ్ కవర్ వచ్చేదాకా చూడాల్సిందే. That's all in 2 states.